తండ్రి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశం ప్రధానమంత్రికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తున్నాం. వానికి లేసు రక్తం విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. తండ్రి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తున్నాం. వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఇతర తలుపులు నిలుపగడేది నేసుక్రీస్తున్నాం కూడా పగలు కొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడ సర్వసరిస్తున్న నేసుక్రీస్తు నామం రోమ 16:20 ప్రకారం చిరతరుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే మనం శక్తి బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలహీనపరచు బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరలో పనిచేసే బలవంతుడికి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల్లది క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. చిన్న బిడ్డల వారి భవిష్యత్తు కూడా తమ భవిష్యత్తుకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. యవనస్తులు వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తులకు ఆరోగ్యాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉద్యోగాలకి వారి యొక్క థ్యాంక్ యూ లార్డ్ ప్రయత్నములన్నిటికీ వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దైవ చిత్తానుసరమైన వివాహ సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. గర్భఫలాలకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ రభాషక రకాల బదరికి బలబర భయంకరమైన తలపిల్ల ద్వారా బలహీనపరిచే చేతబడి శక్తుల ప్రభావాలు మంత్ర విద్య ఆత్మక్రియలు నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మనసులో కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సంఘ పరిచయాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. నూతన ఆత్మల రక్షణ కార్యాన్ని వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాభాషకత రోగుల మాందర గల బరిషకత రోగుల బరబదరిగిరబ అల్దర జగదర గల బరిషకత రోగుల మాందర గల బరిషకత రోగుల బదరిగిరబల బరబో అల్దర జగదర గల బరిషబ దేవుని పని నాటకపరిచే సన్బలటు చోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేవుని యొక్క దర్శనాలకి పిలుపులకి తలాంతరికి వరాలకి కృపావరాలకి అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. పితరనాటి శ్వాసాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి చేతబడి శక్తుల ప్రభావాలు నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాభాషకత రఘుల మాందర కలబరి షడకత రగలబ కోపం ఈర్ష్య ఆశయ ద్వేషము గర్వపు ఆత్మల తిరుగుబడతనపు ఆత్మల క్రియలన్నిటి కూడా నేసుక్రీస్తున్నా కూడా బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాభాషకత రకాల మాందర కలబరి షడకత రగల బరబదర గల బరబ ఓ దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మార్పులు ప్రాంతాలు ఏర్పడి చేసి
సాతాను బలిపీఠాలు యేసు నామములో పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రభాషకతర విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాం. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగలక నాటకపరిచేసి థ్యాంక్ యూ లార్డ్. ఆ బలవంతరి క్రియలను ఆత్మీయ బలవంతరాలను వెలిగించబడి నాటకపరిచే మంత్ర విద్య ఆత్మ క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఎడతగిన ప్రార్థనా జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసరమైన జీవితాలకు దేవులతల సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ నిద్రమత్తి కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన మనకు కూడా ఆత్మీయ ప్రార్థన చేయని కూడా నాటకపరిచే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన పిల్లల చదువులను తమ భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన అనేక మంది వ్యాధి రుగ్మతల చేత షుగర్ బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అనేక రకాల బలహీనతలు ఇకారి మంది అనిజత్తులు గుండె భాగాలు ప్రతిభాల కాలిబాలు మూత్రపి నరాలు కణాలు తలభాగాలు ప్రతిభాగాలు కాలాలు చేతిలో ప్రతి అవయవ భాగాలు రక్త కణాల దాడి చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దురాబాద రగల పరిషడగద రోగల మందర గల పరిషడగద రోగల బరబా ఓ లత్రత్ర గ్రబల బ్ల పరిషడగద రోగల పరిషడిగే తెరిగిర బల బరబదరిగిరబా మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంబులు దేశాల బిడ్డల ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంబులు దేశాల వారి చదువులు భవిష్యత్తుకి అలాగే విరిచి నీవులు జీవులు సమస్తం చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ ప్రార్థనకు విరోధంగా రూపబడే వర్ధలకు శాపనాలు పదేళ్ళు ప్రకొట్టి వేసిన దృష్టిని అగ్ని బాణాలన్నింటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంబులు ఉద్దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాల సమస్తము చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేసిన అగ్నికంచెల ప్రకారంగా జకర్యా 2:7 ప్రకారం జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన ఎబ్రీ 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావల దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉరా భాష కథ రగల మాందర గరబల బరిషడ కథ రొగల బరబరబ అల్దర జగద రగల బరిషడ కథ రొగల బరబల బరిషడ కథ రొగల బరబలబ ఊరా ద్ర 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 గ్రబల అంద్ర గరబల బరిషడ కథ రగల బరబ రికల బరబరిషడ కథ రొగల బరబరిషడికి తిరిగిల బరబలబ అల్మాందర గల బరిజగ దరిగిరి బల బరిషడ కథ రొగల మాషడ కథ రగల బరబ ఊరా తాతర త్ర గ్రబల బరిషడ కథ రగల బర తాతర గ్రబల షడ కథ రొగల బరబ రవదర గల బరిషడ కథ రొగల మాందర గల బరిషడ కథ రొగల బరబ ఊరా ద్ర ద్ర గ్రబల బరబరిషబద మానసిక స్థితిగతుల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరా బదర గల బరిషడ కథ రొగల మాందర గల బరబదరిగిర బల బరబరబ అల్దర జగదర గల బరబల బరిషడ కథ రొగల బరబల బరిషడికి తిరిగిల బరబరబ ఊరా ద్ర 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 గ్రబల బ్రా ద్రి గిరి బ్రా బ్లా ద్రో గ్రో బ్లా ద్రి గిరి బ్రా బ్రా ద్రో గ్రో బ్లా బ్రా బల బరబల బదరిగిర బ అల్దర జగదర గల బరిషడ కథ రొగల బరబల బరిషడ కథ రొగల బరబలబ ఊరా తక్ర బల బరబల షల కథ రొగల బరబల బరిషడికి తిరిగిర బల బరబరబ ఉలాందర గరబల బరబరిషడ కథ రొగల బల బరిషడికి తిరిగిర బల బరబరబ ఉలా మాందర గరబల బరిషడ కథ రొగల బరబరిషడ కథ రొగలబ స్వరమునికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. వి బ్లా ద్రో గ్రో బ్లా బ్లా షల కథ రగల బరబలబ అల్దర జగదర గల బరబర బరిషడ కథ రొగల బరబరబ అర బరిషడ కథ రగల బరబరిషడ కథ రగలబ పరిశుద్ధాత్మ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును విడుదల చేస్తూ మీరు ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన ముందుకు వెళ్దాం. శాండర గల బరబదర గల బరబరిషడ కథ రగల బరబల బరబ ఊరా బల బల బదరిగిర బల బరిషడ కథ రొగల బరబదరిగిర బల బరబల బరబదర గుర బరబరబు షడగర బల బరబల బరబల బరిషడ కథ రొగల బల బరబల బరబ ఉరాందర కర బల బరిషడికి తిరిగిర బల బదర గుర బల బరబరబ అల్బర బదర గుర బదరిగిరి బల బదర గుల బదరిగిరి బల బదర గుర బలబ శబర బల బర బదర గుల బర బదర గుర బల బదర గుల బరబరబ రీమాందర కర బల బరిషడ కర బల బర బరబు అల్బర బదర గుర బల బర బరిషడ కదర గల బర బల బదర గల బరబరబ ఉదాందర కర బల బరిషడ కదర గల బర బల బరబు అల్దర జగదర గల బర బరిషడ కదర గల బర బల బదరిగిర బల బరబలబ ఊరా కల బర బరిషడ కదర గల బరబలబ
గరగల బరబల పరిషడ కదరుకుల బరబల బరబరబా నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీకు సాధ్యం అన్నియు సాధ్యం నీకు సాధ్యం అన్నియు సాధ్యం అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే ఆజ్ఞా చేత తుఫానాగిను నీ చూపు చేత వెతురు మారెను ఆజ్ఞా చేత తుఫానాగిను నీ చూపు చేత వెతురు మారెను అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే చెప్పా నోటిలో షెకెల్ వచ్చింది గాధవం నోటిలో మాటలు వచ్చాయి చెప్పా నోటిలో షెకెల్ వచ్చింది గాధవం నోటిలో మాటలు వచ్చాయి అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ నామమున అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే నీ సన్నిధిలో అన్నియు సాధ్యం అన్నియు సాధ్యమే ఐదుకు నిద్రించి పైనుండి పడెను చనిపోయి లేచెను పౌలు ప్రార్థించగా ఐదుకు నిద్రించి పైనుండి పడెను చనిపోయి లేచెను పౌలు ప్రార్థించగా అసాధ్యమైనది ఏమీ లేదు నీకు అసాధ్యం
అన్నీయు సాధ్యమే. ఆజ్ఞా చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. ఆజ్ఞా చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. చేప నోటిలో షేకెల్ వచ్చింది, గాధవం నోటిలో మాటలు వచ్చాయి. చేప నోటిలో షేకెల్ వచ్చింది, గాధవం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. ఐతుకు నిద్రించి పై నుండి పడెను, చనిపోయి లేచును, పౌలు ప్రార్థించగా. ఐతుకు నిద్రించి పై నుండి పడెను, చనిపోయి లేచును, పౌలు ప్రార్థించగా. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం, నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. ఆజ్ఞా చేత తుఫానాయెను, నీ చూపు చేత పేతురు మారెను. ఆజ్ఞా చేత తుఫానాయెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. చేప నోటిలో షేకెల్ వచ్చింది, గాధవం నోటిలో మాటలు వచ్చాయి. చేప నోటిలో
నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. ఐతుకు నిద్రించి పై నుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. ఐతుకు నిద్రించి పై నుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఆజ్ఞా చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. నీ ఆజ్ఞా చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. చేప నోటిలో షేకేల్ వచ్చింది, గార్ధబం నోటిలో మాటలు వచ్చాయి. చేప నోటిలో షేకేల్ వచ్చింది, గార్ధబం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు, అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు
అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఐతుకు నిద్రించి పై నుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. ఐతుకు నిద్రించి పై నుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించగా. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. నీకు సాధ్యం, అన్నీయు సాధ్యం. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆజ్ఞా చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. ఆజ్ఞా చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీయు సాధ్యం, అన్నీయు సాధ్యమే. చేప నోటిలో షేకేల్ వచ్చింది, యాదవం నోటిలో మాటలు వచ్చాయి. చేప నోటిలో షేకేల్ వచ్చింది, యాదవం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు.
సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఆమేన్. అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించెను. ఐతుకు నిద్రించి పైనుండి పడెను, చనిపోయి లేచెను, పౌలు ప్రార్థించెను. అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఆజ్ఞ చేత తుఫానాగెను, చూపు చేత పేతురు మానెను. నీ ఆజ్ఞ చేత తుఫానాగెను, నీ చూపు చేత పేతురు మారెను. అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయూ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ఇప్పా నోటిలో షేకేల్ వచ్చింది, యాదవం నోటిలో మాటలు వచ్చాయి. చేపా నోటిలో షేకేల్ వచ్చింది, యాదవం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీయూ లేదు.
లేచెను. పౌలు ప్రార్థించగా అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, నీకు సాధ్యం, అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడు, పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మననేత్రాలు వెలిగించమని నీ శిలువ చాటును మరుగు చేసుకుని గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధలకుండా కొట్టివేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన దాడి, ఆత్మీయ దాడి అంటే ఏంటి, ఆ ఆత్మీయ దాడిని ఎలా ఎదుర్కోవాలి, అదే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ ఆత్మీయ దాడి ప్రారంభ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ ఆత్మ సంబంధమైన దాడులు ఏ విధంగా మన జీవితాల మీద దాడి చేస్తాయనేది వివరంగా రాయబడి ఉంది. ఆది కాండంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 3వ అధ్యాయం 1-8 వచనాల్లో అవ్వ జీవితంలో ఆత్మ సంబంధమైన దాడి, ఒక ఆత్మీయ దాడి ఎలా ఎదుర్కొంటుందో ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదాం. ఆది కాండం 3వ అధ్యాయం 1-8 వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములన్నీ తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు
మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొండ్రి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈ ఇక్కడ మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన దాడిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అవ్వ ఆదాము జీవితంలో మనం చూడొచ్చు. ఎందుకనంటే అక్కడ మనం చూడొచ్చు ఈ సర్పము చాలా యుక్తితో అవ్వ జీవితంలోకి ఎంటర్ అయింది. ఏదైనా తోటలోకి వారి జీవితాన్ని నాశనం చేయడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి అవ్వని మానసికంగా అవ్వ విషయంలో ఆత్మీయ దాడి ఎలా వచ్చిందంటే మానసికంగా, హల్లెలూయా, మనసు మీద దాడి చేసింది అవ్వ విషయంలో సాతాను. అపవాది దాడి శారీరకంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, భౌతికపరమైన విషయాల మీద ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆదికాండం 3వ అధ్యాయంలో మాత్రం అవ్వ విషయంలో మాత్రం ఆత్మీయ దాడి అపవాది ఎలా తీసుకుని వచ్చిందంటే మానసిక రూపంలో తీసుకొచ్చింది. అవ్వ ఆత్మీయ దాడి మానసికంగా ఎదుర్కొంది. అంటే మానసికంగా ఆమె జీవితంలో అది అపవాది దాడి, మానసికంగా ఆత్మీయ దాడి జరగడం జరిగింది. అవ్వ విషయంలో సాతాను పాపాన్ని ఆకర్షణీయంగా చూపించి దేవుని మంచితనాన్ని, సహేతుకతను, దేవుని ఆజ్ఞలను కూడా ప్రశ్నించేలా చేశాడు. గట్టిగా ఆమేన్. ఆత్మీయ దాడి మానసికంగా ఎదుర్కొనే వారిలో దేవుణ్ణి ప్రశ్నించే మాటలు అపవాది మూలంగా వస్తాయి. గట్టిగా ఆమేన్. పాపాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది అపవాది. ఇక్కడ అవ్వ కూడా దేవుడు వద్దన్నది ఆకర్షణీయంగా, దేవుడు తినవద్దన్నది ఆకర్షణీయంగా కనబడేలా చేసింది. ఎవరిలో అయితే మానసిక దాడి అనేది, ఆత్మ సంబంధమైన దాడి మానసికంగా ఎదుర్కొంటారో అవ్వలాగా, వారిలో పాపం అనేది వారికి ఆకర్షణీయంగా కనబడుతుంది. దేవుడి ఆజ్ఞలను వారు ప్రశ్నించేలాగా కూడా ఎదురు తిరుగుతారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మానసికంగా ఈ దాడి అవ్వ విషయంలో ఎంత లోతుకెళ్ళిందో మనం గమనించినట్లయితే, ఏ పండు దేవుడు తినవద్దని చెప్పాడో లోక ప్రారంభంలో అవ్వపై దాడి ఎలా జరిగిందో మనం చూసినట్లయితే ఏ విధంగా ఆ దాడి మానసికంగా అవ్వ జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చిందో, అందులో పూర్తిగా మునిగిపోవాల్సి వచ్చిందో మనం చూసినట్లయితే, చెడు అలవాటు లేదా పాపం నుండి విడుదల పొందే మార్గం లేకుండా ఆ పాపంలో మునిగిపోయేలాగా చేసింది అపవాది. మానసికంగా అవ్వ జీవితం మీద దాడి ఎలా చేసిందో ఈ మాటల్లో మనం చూడొచ్చు. దేవుడు వద్దన్న పనినే చేసే పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం. అందుకే అక్కడ సాతాను అడుగుతుంది, ఈ తోట చెట్ల ఫలంలో ఏ పండైనా మిమ్మల్ని దేవుడు తినొద్దన్నాడా? హల్లెలూయా. అంటే ఎలా ఆత్మీయ దాడి తీసుకొస్తుందో చూడండి. దేవుడు వద్దన్న, దేవుడు తీసుకోవద్దు, ముట్టకూడదు అని పెట్టిన ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించేలాగా ఆత్మీయ దాడి అక్కడ మానసికంగా అవ్వ జీవితంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుని మాటల్ని సాతాను వ్యతిరేకిస్తున్నాడు. అక్కడ
ఒక వ్యక్తి జీవితంలో మానసికంగా ఆత్మీయ దాడిని సాతాను తీసుకొచ్చినప్పుడు దేవుని మాటలను వ్యతిరేకించే పద్ధతిలో నడిపిస్తాడు. దేవుడి ఆజ్ఞలను వ్యతిరేకించేలాగా అవ్వను ఎలా ఉపయోగించుకున్నాడో మానసికంగా ఆత్మీయ దాడి చేసి ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాగే మానసికమైనటువంటి దాడి మనసులో జరిగేలా చేసి దేవుడికి వ్యతిరేకమైన పనులు జరిగించేలాగా అపవాది అలాగే ఆ మానసిక దాడిలో నడిపిస్తున్నాడు. దేవుడి గురించి, మనుషుల గురించి, వాస్తవాల గురించి అబద్ధాలు చెప్తూ ఆ మనుషులను దుష్ట ప్రేరేపణలకు గురి చేస్తూ వారిని నాశనం చేయడమే అపవాది లక్ష్యం. ఇక్కడ కూడా ఆత్మీయ దాడిని అపవాది అవ్వకి ఎలా తీసుకొస్తున్నాడు? దేవుడు చెప్పిన విషయాల గురించి, దేవుడి గురించి, అలాగే దేవుడు చెప్పిన వాస్తవాల గురించి అబద్ధాలు చెబుతూ అవ్వను అక్కడ దుష్ట ప్రేరేపణకు లోనయ్యేలా చేసి నాశనం చేయడానికే ఆ మాటలన్నీ అక్కడ ఆమె మనస్సు మీద ఆత్మీయ దాడి చేస్తున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. లేదో మనుషులకి ఏదో వాస్తవం కాని మంచిని లేక గొప్పతనాన్ని ఎరచూపడం ద్వారా కూడా అపవాది దుష్ప్రేరేపణకు గురి చేస్తాడు. ఇప్పుడు అవ్వకు మానసిక దాడి ఎలా వచ్చింది? ఆత్మీయ దాడి మనసులో ఎలా జరుగుతుంది? ఏదో గొప్పతనాన్ని ఎర్ర చూపిస్తున్నాడు, అక్కడ దేవతలు అవుతారని చెప్పేసి అది తిన్నప్పుడు. ఏదో ఒక మంచితనం, వాస్తవికత లేని దాన్ని చూపిస్తున్నాడు అక్కడ అవ్వకి. ఆత్మీయ దాడి మనస్సు మీద ఎలా కలుగుతుందంటే వాస్తవం కాని దాన్ని మంచిగా చూపిస్తూ గొప్పతనాలు కలుగుతాయనేటటువంటి ఎర చూపడం ద్వారా అపవాది అవ్వని ఎలాగైతే అక్కడ ఏదైనా తోటలో మోసపుచ్చిందో నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో ఈ ఆత్మీయ దాడి వాస్తవాలు కాని వాటిని మంచిగా చూపిస్తూ గొప్పతనాలు ఎర్రగా వేస్తూ అనేక మంది మనసుల్లో ఆత్మీయ దాడి చేస్తుంది ఈ యొక్క అపవాది. అంతేకాదు తన మాట వింటే వారికి లభించే ఏదో ఒక మేలును దేవుడు వారికి అందనీయకుండా ఉంచాడని సాతాను అవ్వకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈరోజు చాలా మందిలో అపవాది ద్వారా మానసికంగా ఆత్మీయ దాడిని ఎదుర్కొంటున్న వారిలో దేవుడే ఏదో మంచి జరగనీయకుండా అడ్డుకుంటున్నాడని అపవాది అక్కడ వారి మనసుల్లో విషపు బీజాలు విత్తుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనుషుల్ని పాడు చేసేందుకు సాతాను ఉపయోగించే పద్ధతి ఇక్కడ మనం చూస్తున్నాం. సాతాను ఎప్పుడు కూడా దేవుని మాటని కాదంటాడు. ఈరోజు ఎంతమంది అయితే దేవుని మాటని కాదంటారో వారందరిలో కూడా అపవాది ఏలుబడి చేస్తుంది. అక్కడ వారి మానసిక దాడి ఆత్మ సంబంధంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఆమె చెప్దాం. అపవాది దేవుడి మాట కాదంటాడు, అబద్ధాలు చెప్తాడు. అంతేకాకుండా ఏదో సౌఖ్యం లభిస్తుందనో, యథార్థం కానీ మంచి జరుగుతుందనో వాగ్దానం చేస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. అవ్వ విషయంలో కూడా సేమ్ ఇలాగే ఆమె మనసులో ఆత్మీయ దాడిని తీసుకొచ్చాడు. దేవుడు మాటని కాదన్నాడు, ఆజ్ఞను అతిక్రమింపచేశాడు, అబద్ధాలు చెప్పాడు, ఇది నిజమా అంటూ. తర్వాత వాస్తవం కానీ ఏదో సౌఖ్యం కోసం సౌఖ్యం లభిస్తుందని చెప్పాడు. తర్వాత యథార్థం కానీ మంచి జరుగుతుందని అబద్ధం చెప్పాడు. ఇన్ని రకాలుగా అవ్వ మనసులో ఆత్మీయ దాడిని తీసుకొచ్చాడు అపవాది. ఈ లాస్ట్ డేస్లో అనేక మంది మనసుల్లో ఈ విధమైన ఆత్మీయ దాడి అవ్వ మనసులో జరిగినట్లుగా జరుగుతుంది. వాస్తవం కాని వాటి కోసం వెంపర్లాడటం, యథార్థం కాని దానికోసం ఎదురు చూడడం, ఎన్నో రకాలుగా మనసులో ఆత్మీయ దాడికి గురవుతూ ఆత్మ సంబంధమైన జీవితంలో చనిపోయేలాగా చేస్తుంది అపవాది. చాలా మందిలో మనం చూడొచ్చు, ఈరోజు గొప్పలకి ఒక మాట ఎదుటి వ్యక్తి నుంచి గొప్ప మాట వింటే చాలు వారిని మనం ఇక పట్టుకోలేదు. ఆమె చెప్దాం. అంటే అపవాది ఎంతగా గొప్పతనాల మీద మనసులో దాడి చేస్తుందో ఆత్మీయ దాడి, ఆ పొగడతల ద్వారా, పేర్ల ద్వారా, ప్రఖ్యాతల ద్వారా నానా రకాలుగా ఆ వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి దుష్ప్రేరేపణలు తీసుకొచ్చి మనసులో ఆత్మీయ దాడి చేస్తుందో ఈ లాస్ట్ డేస్లో మనం చూడొచ్చు. ప్రారంభ ఆది కాండంలోనే అవ్వ జీవితంలో ఇలా అపవాది మానసికంగా ఆత్మీయ దాడిని తీసుకొచ్చి అక్కడ వారిని పూర్తిగా పడిపోయేలా చేసింది దేవుని సన్నిధిలో. గట్టిగా ఆమె చెప్తాం. వారికి లభించని మేలు ఏదో జరుగుతుందని అబద్ధం చెప్పడం, లేని వాస్తవాన్ని పుట్టించడం,
అబద్ధాల చేత నడిపించడం, మానసికంగా దాడి జరిగించి అవ్వ జీవితాన్ని పూర్తిగా పడగొట్టింది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆ రోజు అవ్వ జీవితంలో ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొందో మానసికంగా, ఆత్మీయ దాడి. ఈ రోజు అనేక మంది ఇదే విధంగా దేవుని మాటని కాదని అబద్ధాలు చెబుతూ యథార్థం కాని దానికోసం వెంపర్లాడుతూ అనేక మంది కూడా ఇలా మానసికంగా ఆత్మీయ దాడిలో ఉన్న వాళ్ళు లేకపోలేదు. ఇంకా మనం చూసినట్లయితే ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్నే మార్చివేసేలా చేసింది. మొత్తం వారి స్వభావాన్నే మార్చివేసేలా చేశాడు అపవాది. మానసికమైన ఆత్మీయ దాడి ఎదుర్కొనే వ్యక్తిలో మొత్తం స్వభావమే మారిపోతుంది. గట్టిగా ఆమె చెప్దాం. మనసు మీద ఆత్మీయ దాడి జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం మొత్తం మారిపోతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. మనం చూడొచ్చు, అవ్వ ఆదాముల పొరపాటు ప్రపంచ గమనాన్ని తలక్రిందులు చేసేసింది. ఈరోజు చాలా మందిలో ఈ మానసికంగా ఆత్మీయ దాడి ఎదుర్కొంటున్న వారిలో వాళ్ళ కుటుంబాల పరిస్థితులు తలక్రిందులైపోతున్నాయి, భార్యాభర్తల జీవితాల పరిస్థితులు తలక్రిందులైపోతున్నాయి, పిల్లలు తల్లిదండ్రుల జీవితాలు తలక్రిందులైపోతున్నాయి, సంఘంలో ఉంటే సేవకులు విశ్వాసుల జీవితాలు తలక్రిందులైపోతున్నాయి. వారున్న గమనం మొత్తం మార్చివేయబడుతుంది. ఎవరైతే అపవాది చేత మానసికమైన దాడిని, ఆ మనసులో ఆత్మీయ దాడిని ఎదుర్కొంటున్నారో వారు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా మార్చివేయబడడానికి. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పది. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో అపవాది మానసికంగా ఆత్మీయ దాడిని తీసుకొస్తాడో, వారు చేసే చెడుతనం గొప్పదిగా ఉంటదంటే ఇక చెప్పలేము, అంత తీవ్రంగా ఉంటది. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉంటుంది. ఆ మనస్సులో గనక ఆత్మీయ దాడి గనక జరిగితే ఊహలతో సహా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు ఆ వ్యక్తిలో హృదయాల్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అపవాది ఒక వ్యక్తి మనసును టార్గెట్ చేసినప్పుడు, ఆత్మీయ దాడి ఒక వ్యక్తి మనసులో విపరీతంగా విస్తృతంగా చేసినప్పుడు, ఆ వ్యక్తి జీవితాన్ని దారుణమైన చెడుతనంతో నింపుద్ది. దారుణమైన చెడు ఊహలతో, చెడు తలంపులతో, చెడు ఉద్దేశాలతో నడిపిస్తుంది. గట్టిగా ఆమెంచుకున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 21 కూడా చదువుదాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయములోని ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా సమస్త జీవులను సంహరింపను. నోవాహు దగ్గర నుంచి బలి ఆంగ్రాణించిన తర్వాత దేవుడు చెప్తున్న మాటలేదు. ఆ ప్రజలు ఆ తప్పు చేసే, ఆ చెడు నడవడికి నడిచే, ఆ చెడ్డ హృదయం కలిగిన వాళ్ళు ఇప్పుడు కాదు, బాల్యకాలం నుండే ఉంది అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో పుట్టుకతోనే మనిషి భ్రష్ట స్వభావంతో పుట్టడం జరుగుతుంది. ఏ శిశువైనా సరే పుట్టుకతోనే భ్రష్ట స్వభావంతో పుట్టి బయటికి రావడం జరుగుతుంది. హల్లెలూయా. మనము ఇది తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే దేవుడు అంటున్నాడు, బాల్యకాలం నుంచే నరుని హృదయం ఎలాంటిదంటే చెడ్డది. ఆమె చెప్దాం. కొంచెం వయసు పెరిగిన తర్వాత ఏది మంచో చెడో తెలిసిపోతుంది. ఏంటి అది? చెడ్డ స్వభావం, ఆల్రెడీ భ్రష్ట స్వభావం ఉంది శరీరంలో. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, సాతాను ఒక మనిషి మనసు మీద ఆత్మీయ దాడి చేసినప్పుడు పాపం చేత దేవుని వాక్కుకు అవిధేయత చూపించేలాగా, సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలాగా
ఆయన విధించిన నియమాలకి కట్టుబడకుండా సొంత ఇష్ట ప్రకారం అహంతో ప్రవర్తించేలాగా దేవుని వాక్కును సంకల్పాన్ని బట్టి కాకుండా సొంత కోరికలను అనుసరించి నడుచుకునేలా చేస్తాయి. గట్టిగా ఆమె చూద్దాం. ఎవరిలో అయితే ఈ అపవాది మానసికమైన ఆత్మీయ దాడి మనసులో జరిగిస్తుందో, ఆ మనసులో ఆత్మీయ దాడి జరుగుతున్న వ్యక్తి జీవితంలో దేవుని వాక్కుకు అవిధేయత చూపించడం జరుగుతుంది. సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఆయన విధించిన నియమాలకు కట్టుబడకుండా తిరగడం జరుగుతుంది. వాళ్ళ సొంత ఇష్ట ప్రకారం జీవించడం జరుగుతుంది. అహంతో ప్రవర్తించేటటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. దేవుని వాక్కుకి సంకల్పానికి ఏమాత్రం కూడా వాళ్ళు విధేయత చూపించరు. వాళ్ళ సొంత కోరికలను అనుసరించి నడుచుకోవడమే వారు లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇదంతా ఎవరి మనసులో ఆత్మీయ దాడి జరుగుతుందో అపవాది చేత అవ్వలాగా వారి జీవితంలో ఇలాంటి ప్రవర్తన కనబడుతుంది. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎవరిలో అయితే ఆ అపవాది మానసికంగా ఆత్మీయ దాడిని కలిగిస్తాడో పాపాన్ని హేతువుగా చేసుకుని వాళ్ళని నడవడం జరుగుతుంది. దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూడొచ్చు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17 కూడా. సకల దుర్నీతియు పాపము మరణకరం కాని పాపం అయితే మరణకరణము కాని పాపం గల సకల దుర్నీతి. ఎవరిలో అయితే అపవాది మానసికంగా ఆత్మీయ దాడి చేస్తుందో వాళ్ళలో చేసే ప్రతి సకలము కూడా దుర్నీతితో కూడిన ఆలోచనలు, దుర్నీతితో కూడిన పనులు, దుర్నీతితో కూడిన క్రియలే చేస్తారు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. ఆమేన్. మంచి ఏంటో తెలుసు కానీ అలాగ చేయరు. ఎవరైతే ఈ యొక్క అపవాది చేత మనసులో ఆత్మీయ దాడిని ఎదుర్కొంటారో వారికి మేలంటే ఏంటో తెలుసు, మంచి ఏంటో తెలుసు కానీ అలా చేయరు. ఆ మేలుకరంగా నడుచుకోరు. గట్టిగా ఆమె చెప్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 23 కూడా ఒకసారి చదువుదాం. 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము. ఎవరిలో అయితే అపవాది మానసికంగా ఆత్మీయ దాడి కలిగిస్తాడో వారికి అన్ని విషయాల్లో అనుమానం అంటే దేవుడి విషయాలన్నింటిలో సందేహాలు, దేవుడు జరిగించే పనుల్లో, దేవుడు చేసేటటువంటి విధి విధానాల్లో సందేహాలు ఉంటాయి అన్నమాట. గట్టిగా ఆమె చెప్దాం. అపవాది అక్కడ అబద్ధం చెబుతున్నప్పుడు ఒక సందేహాన్ని విత్తాడు అవ్వ విషయంలో, అవ్వ మనస్సులో. అలాగే విశ్వాసం మూలం కాకుండా ఆమె పాపం చేసింది, దేవుడి మీద విశ్వాసం లేకుండా అక్కడ గట్టిగా ఆమె చెప్దాం. ఆయన మాటను అతిక్రమించడం ద్వారా ఆత్మీయ దాడి మనసులో జరుగుతున్న వారు విశ్వాస మూలం కాని వారిగా పాపం చేసి నడిపించబడతారు అవ్వలాగా. గట్టిగా ఆమె చెప్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మూర్ఖుని యోచన పాపము, అపహాసకుడు నరులకు హేయులు. అపహాసకులు నరులకు హేయులు అంటే మూర్ఖుని యోచన పాపం. ఎవరిలో అయితే అపవాది మనసు మీద ఆత్మీయ దాడి కలిగి నడిపిస్తుందో మూర్ఖులుగా నడుచుకుంటారు. అవ్వ ఇక్కడ మూర్ఖత్వాన్ని వెల్లడిపరిచింది ఆ అపవాది మాటకి. అపవాది మాట వినడం ద్వారా మూర్ఖురాలుగానే ప్రవర్తించింది. అలాగే మనం చూడొచ్చు, ఆ పురుషుడు ఆదాము అతని భార్య వల్లే పాపంలో పడ్డాడు. మొదట ఆదాము పాపంలో పడలేదు కానీ
తన భార్య వల్లనే అతను పాపంలో పడ్డాడు. ఈ యొక్క మనసులో ఆత్మీయ దాడి ఎదుర్కొనే వ్యక్తి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సేవకులు, విశ్వాసులు ఎవరైనా కావచ్చు, వారు కనుక అపవాది చేత మనసులో ఆత్మీయ దాడి జరిగితే వారితో ఉన్న వారందరినీ సైతం పాపంలోకి తీసుకొస్తారు, పాపంలో పడేస్తారు. ఏ రకం పాపమైనా కానివ్వండి. ఎవరిలో అయితే ఈ యొక్క మానసిక దాడి, మనసులో ఆత్మీయ దాడి జరుగుతుందో ఆ వ్యక్తి ద్వారా ఇతరులు కూడా పాప మాలిన్యాన్ని అంటించుకోవడం జరుగుతుంది. అవ్వ అదే పరిస్థితిని తన భర్త అవ్వకు కూడా ఇవ్వడం జరిగింది. తాను ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా తన భర్త కూడా ఆజ్ఞను అతిక్రమించేలాగా తాను చేసిన అదే పాపాన్ని తన భర్త చేసేలా చేసింది. ఎవరిలో అయితే అపవాది ద్వారా మనసులో ఆత్మీయ దాడి జరుగుతుందో వారు దేవుని మాట వినకపోవడమే కాకుండా వారితో ఉన్న వారిని కూడా అదే పరిస్థితుల్లోకి తీసుకొస్తారు. వాళ్ళు గట్టిగా ఆమె. అందుకనే వివాహ సంబంధం, వివాహ బంధం ద్వారా వచ్చే విషమ పరీక్షలు బహు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆదాము అవ్వ ప్రారంభంలో దేవుడు సృష్టించినప్పుడు ఇలాంటి విషమ కఠిన పరీక్షలు లేవు. ఎప్పుడైతే ఈ అవ్వ అపవాది ద్వారా మానసిక ఆత్మీయ దాడిని ఎదుర్కొందో, ఆ పాపం చేసిన ఆజ్ఞను అతిక్రమించి తన భర్తను కూడా అదే పాపంలో తీసుకొచ్చిందో, అప్పుడే వివాహ సంబంధంలో, వివాహ బంధంలో కఠినమైన పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. కఠినమైనటువంటి పరీక్షలు అక్కడి నుంచే బహు కఠినంగా జరిగాయి. కఠినమైన విషమ పరీక్షలు అప్పటి నుంచి వివాహ బంధంలో చోటు చేసుకున్నాయి. ఆదాము మోసపోలేదు. ఈ మాట మనం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14 కూడా చదవచ్చు. చదువుదాం. 1 తిమోతి పత్రిక 2:14. మరియు ఆదాము మోసపరచలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. హల్లెలూయా. ఆదాము మోసపరచబడలేదు, స్త్రీయే మోసపరచబడింది. మొదట అవ్వ ఆ సాతాను మాటలకి చోటు ఇవ్వడం ద్వారా, కాకపోతే అవ్వ మాటకి ఆదాము లొంగిపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితిని భార్యాభర్తల జీవితాల్లో కూడా మనం చూడొచ్చు. మేలుకరమైన మాట అయితే అది ఇరువురి జీవితాలకి, కుటుంబ జీవితానికి, బిడ్డల జీవితాలకు కూడా ఆశీర్వాదం తీసుకొస్తాయి. తప్పులేదు దేవుడు మాటకి మనం లోబడితే. కానీ దేవుడు మాటని, ఆజ్ఞను అతిక్రమించి, నువ్వు అతిక్రమించి నీ భర్తను కూడా, నీ భార్యను కూడా అతిక్రమింప చేయడం ఎంత భయంకరమైన పాపం అది. యోబు భార్య అంటున్నట్లుగా, ఇక నీవు ఎందుకు దేవుని స్తుతిస్తావు, దూషించి మరణించమంటది. ఆజ్ఞ అతిక్రమం అవ్వ ఎలా చేస్తుంది? తాను ఆ అపవాది ద్వారా మనసులో ఆత్మీయ దాడిని కలిగి ఆజ్ఞను అతిక్రమించి, తాను అతిక్రమించడమే కాకుండా తన భర్తను కూడా అతిక్రమించమని చెప్తుంది. తాను పాపం చేసిందే కాకుండా తన భర్తను కూడా పాపం చేయమంటుంది. మనసులో ఆత్మీయ దాడి కలిగిన భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఇతరులను కూడా అదే తరహా పాపంలోకి, అదే తరహా మూర్ఖత్వంలోకి తీసుకొస్తారు. గట్టిగా ఆమె చెప్పు. అదే తరహా పాపంలోకి లొంగిపోయేలా చేస్తారు. మరి అవ్వకి లొంగిపోయి, అవ్వ మాటకి లొంగిపోయాడు ఎవరంటే ఆదాం. గట్టిగా ఆమె చెప్పు. దేవుడు ముందే చెప్పాడు వారికి, ఆ పండు తిన్న రోజు మీరు చనిపోతారని. అయితే ఇది భౌతిక మరణం గురించి కాదు, ఆత్మీయ మరణం గురించి చెప్పడం జరిగింది. వారు ఆ దినాన శారీరకంగా చనిపోలేదు కానీ ఆత్మ సంబంధంగా చనిపోయారు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు, వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించిన ఆమె చెప్దాం. ఆ పండు తిన్న రోజున నిశ్చయంగా చనిపోతారని వారిద్దరికి దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. వారు ఆ మాటని లెక్క చేయకుండా, ఆ మాటని ఏమాత్రం లక్ష్యం చేయకుండా, ఆ మాటకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా వారు ఏం చేయడం జరిగిందంటే అతిక్రమించడం జరిగింది. గట్టిగా ఆమె చెప్పాము. తర్వాత వచనాల్లో ఈ సంగతి తెలుస్తుంది. అంతేకాకుండా శరీరం మరణానికి దారి తీస్తే
శరీర క్షీణత ఆ రోజు నుంచే ప్రారంభమైంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12 చదువుదాం ఒకసారి. ఇట్లుండగా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:12. ఇట్లుండగా మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైన. చూడండి, ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా మరణం ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆమె చూద్దాం. మనుషులందరూ పాపం చేయడం ద్వారా మరణము అందరికీ సంప్రాప్తించింది. ఆమె వాళ్ళు చేసిన పాపాలే అక్కడ పాపాలుగా ఆ పాపం మరణం రూపంలో వెలువడి చేయడం జరిగింది. గట్టిగా ఆమె చూద్దాం. ఇక్కడ 7వ వచనంలో మనం చూడొచ్చు నిర్దోషత్వం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ భాగంలో 7వ వచనంలో వారిద్దరు కన్నులు తెరవబడ్డాయని రాయబడి ఉంది. వారు తాము దిగంబరులని తెలుసుకుని అంజూరు పాకులు కుట్టి వారికి కచ్చడాలు చేసుకున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే నిర్దోషత్వం, అమాయకత్వం అక్కడితో సమసిపోయాయి. దేవుడు వారి ఇరువురిని సృష్టించినప్పుడు నిర్దోషులుగా, అమాయకులుగా పుట్టించాడు. ఒక చిన్న పిల్లల్లాగా, పసిపిల్లల్లాగా. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను వారు అతిక్రమించారో అప్పుడు వరకు నా నిర్దోషత్వం, అప్పుడు వరకు నా అమాయకత్వం పోయినాయి. ఇంకా గట్టిగా ఆమె చెప్దాం. మరణించాయి, ఆత్మ సంబంధంగా వాళ్ళు మరణించగానే. తన పాపం, దోషం వల్ల మనిషిలో కలిగేది సిగ్గు. దీన్ని కప్పుకుంటూ దాచిపెట్టేందుకు అతడు ప్రయత్నించాడు. ఈనాటికి ఎవరైతే ఈ అపవాది ద్వారా మనసులో ఆత్మీయ దాడి జరుగుతుందో వారి జీవితంలో పాపాన్ని కప్పిపుచ్చుకునే సిగ్గు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సిగ్గుకరమైనటువంటి జీవితం జీవిస్తూ సిగ్గుపడే విషయాలు, పాపం గురించిన విషయాల్లో సిగ్గు కలిగి వారు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అవ్వలాగా, ఆదాములాగా ప్రయత్నిస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ క్రియ అంతరంగంలోని ఆత్మీయ అనుభవాన్ని తెలియజేస్తుంది అనమాట. గట్టిగా ఆమె చెప్పాలి. ఇప్పుడు మనం చూడొచ్చు, మనసులో ఆత్మీయ దాడి జరిగిన ఆదాము అవ్వలిద్దరికి ఇప్పుడు సిగ్గు అంటే, అవమానం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ అపవాది ఉద్దేశం కూడా దేవుని ప్రజలు సిగ్గుపడే విధంగా ఉండాలని, అవమానకరమైన పరిస్థితులు కూడా నడిపించబడాలని ఆ మనసులో ఆత్మీయ దాడిని తీసుకొచ్చేది. అలాగే దేవుడు చల్లని పూట అక్కడ నడుస్తూ ఉన్న టైంలో ఇప్పుడు మానవుడు దేవుడి నుంచి దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎవరిలో అయితే అపవాది మనసులో ఆత్మీయ దాడి జరిగిస్తుందో ఆ వ్యక్తి దేవుడికి దూరంగా దాక్కోవడానికి, దేవుడికి దూరంగా పారిపోవడానికి, దేవుడితో ఉన్న సావాసం నుండి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడితో ఉన్న సావాసానికి దగ్గర అవడానికి ఇష్టపడరు. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే అతన్ని వెతికి రక్షించడానికి దేవుడే వచ్చాడు అక్కడికి. ఆమె చెప్పాలి. మొదటి అధ్యాయంలో కనిపించే అమిత శక్తిమంతుడైన సృష్టికర్త ఇక్కడ ప్రేమ, కనికరం గల దేవుడుగా దర్శనమిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. వారిని ఆ స్థితిలో విడిపించడానికి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 చదువుదాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4:8. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, నశించిన స్థితిలో ఉన్న మనిషి కోసం దేవుని శ్రద్ధ, అన్వేషణ ఇక్కడ మొదలై బైబిల్ అంతటా కొనసాగుతుంది. ఎవరిలో అయితే అపవాది ద్వారా మానసికంగా ఆత్మీయ దాడిని ఎదుర్కొంటారో నశించిన స్థితిలో వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. కానీ అటువంటి నశించే స్థితిలో ఉన్న మనిషి కోసం దేవుడు ఆ రోజు ఎలా శ్రద్ధ, అన్వేషణ చేశాడో ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఆయన ఇంకా శ్రద్ధను, అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ రోజుకి కూడా. ఆమె చెప్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను.
దేవుని కోరిక మనలో నివసించాలని. కానీ ఎవరిలో అయితే అపవాది మానసికంగా ఆత్మీయ దాడిని తీసుకొస్తుందో వారి హృదయాన్ని కల్మషంతోనూ దురుద్దేశాలతోనూ దుర్మార్గంతోనూ పాపంతోనూ నింపి దేవుడు నివసించడానికి యోగ్యం కాని రీతిలో వారి జీవితాన్ని నశింపజేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నేను వారిలో నివసించినట్లు వారే నా కొరకు ఒక పరిశుద్ధ స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే దేవుడికి ఒక పరిశుద్ధ స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మానవుడు దేవుడిని వెతకలేదు. అప్పుడు పాపం చేసినప్పుడు ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత దేవుడిని వెతకలేదు. ఎవరిలో అయితే ఈ యొక్క అపవాది ద్వారా మనసులో ఆత్మీయ దాడి జరుగుద్దో వారు దేవుణ్ణి వెతికేవారుగా ఉండరు. దేవుణ్ణి వెతకరు వాళ్ళు. గట్టిగా ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా అలా వెతకడం లేదు. ఆ రోజే కాదు, ఇప్పుడు కూడా పాపం చేసిన వ్యక్తి దేవుణ్ణి వెతకటం లేదు. గట్టిగా ఆమెన్ చెప్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11 ఒకసారి చదువుదాం. రోమపత్రిక 3:11. నీతిమంతుడు లేడు. ఏమని రాబడింది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్కడును లేడు. గ్రహించువాడు ఎవడును లేడు. గ్రహించువాడు ఎవడును లేడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని వెతుకువాడు ఎవడును లేడు. ఆ రోజు తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత కూడా ఆదాము అవ్వ నీతిగా మరలా దేవుని వెతకడం కానీ గ్రహించడం కానీ లేదు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎవరు పాపం చేసి తప్పిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దేవుని వెతికే స్థితిలో లేరు. దేవుడే వెతుకుతున్నాడు. ఆ రోజు వెతికింది దేవుడే, ఈ రోజు దేవుడే వెతుకుతున్నాడు. దేవుడే మానవుని వెతికాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ మాటలు మనం లూకా సువార్త 19వ అధ్యాయం 10లో చదవచ్చు. 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది? ఏదైతే మనిషిలో నశించిపోతుందో, ఏ పరిస్థితులు అయితే మనుషులు నశించిపోతున్నాయో వాటిని వెతికి రక్షించడానికి. ఆ రోజు ఏ విధంగా వారు నశించిపోయారో దేవుని మాటను అతిక్రమించి, నేటి ప్రపంచంలో కూడా ఇదే పరిస్థితుల్లో అపవాది అనేక మంది మనసులో ఆత్మీయ దాడిని జరిగించి పాపపు జీవితాల్లోకి నెట్టివేసి దేవుని వెతకని జీవితంలోకి పంపించేసి అనేక మంది జీవితాలు ప్రశ్నార్థకంగా నిలబెట్టడం జరుగుతుంది. ఆమేన్ చెప్దాం. అపవాది మనసు మీద దాడి చేస్తే దేవుని వెతికేవారుగా ఉండరు, పాపంలో జీవించేవారుగా ఉంటారు. మనం ఆ ఏదైనా తోటలో దేవుడు పిలిచినప్పుడు కనీసం వారు పశ్చాత్తాపడలేదు, ఆ పాప క్షమాపణ పొందుకోలేదు. దేవుడే వారికి చర్మపు చొక్కాలు చేయించి వారిని మరలా అక్కడి నుంచి బయటికి పంపించడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. శ్రద్ధ ఆ రోజు కూడా వారి మీద దేవుడే చూపించాడు. ఈ రోజు కూడా చాలా మంది జీవితాల్లో మానసికంగా ఆత్మీయ దాడి ఎదుర్కొంటున్న వ్యక్తి జీవితంలో వారు దేవుడి మీద శ్రద్ధ చూపించడం లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇప్పటికీ దేవుడే వారి మీద శ్రద్ధ చూపించడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి కాల పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, అవ్వ జీవితంలో మానసికమైన దాడి అపవాది ద్వారా ఎలా వచ్చిందో ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది జీవితాల్లో ఈ మానసికమైన దాడి ద్వారా దేవుని ఆజ్ఞలు అతిక్రమింపచేసి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా చేస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ దాడి మానసికంగా ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఎంత దారుణమైన జీవితాన్ని, ఎంత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో దేవుడు ఆ మానసిక విషయాలు అవ్వ జీవితంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అనేక మంది జీవితాల్లో ఇలా దాడి చేసుకుంటూ వెళ్తున్నాడు అపవాది. మానసికంగా మనసు మీద ఆత్మీయ దాడి జరుగుతున్న వాళ్ళల్లో దేవుడిని ప్రశ్నిస్తూ, దేవుడిని ధిక్కరిస్తూ, దేవుడి మీద తిరుగుబాటుతనం చేస్తూ, వ్యతిరేకిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ అనేక మంది జీవితాలని గాయపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, అవ్వలాగా సాతాని మాటకి చోటిచ్చి మనసులో దాడి జరిగేలా చేసే ఆ బలవంతుడికి ఎక్కడ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా సరే యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో విర్రగొట్టబడును. ఆమేన్ చెప్తాం.
పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఏ రకంగానైనా సరే ఈ మానసికంగా జరిగే దాడి, ఆత్మ సంబంధంగా మనసు మీద జరిగే దాడి, దేవునికి దూరం చేసి మానసికంగా జరిగే ఆత్మీయ దాడి, దేవుని మాటల్ని ధిక్కరించేలా చేసి మానసికంగా జరిగే ఆత్మీయ దాడి, ఈ రాత్రి కాల సమయంలో ఎవరి హృదయాల్లో అపవాది అటువంటి పనులు చేయిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎన్నడూ ఎప్పుడు దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. ఆయన ఆజ్ఞకు మనం పూర్తిగా లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నిసార్లు దేవుడు మనతో ఆయన చిత్తం చేయడానికి మనల్ని బలపరుస్తుంటే అపవాది మనస్సును దాడి ఈజీగా ప్రతి ఒక్కరిలో మనస్సు మీద దాడి చేస్తూ వికృతంగా ఆ ప్రజల జీవితాలని ఆ గందరగోళానికి అల్లకల్లోలాలకి సృష్టిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చూద్దాం. హల్లెలూయా. బైబిల్లో ఆత్మ సంబంధమైన దాడులు 2 రకాలుగా ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చూద్దాం. ఒకటి భౌతిక పరమైన దాడి, 2 ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మనస్సు మీద జరిగే దాడి. గట్టిగా ఆమేన్ చూద్దాం. ప్రతిదానికి ఉదాహరణలు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. బైబిల్లో భౌతికంగా అంటే శారీరకంగా ఆత్మీయ దాడి జరిగిన వారిలో సాతాను యోబు ఆరోగ్యంపై, అతని పంటలపై, అతని జంతువులపై, అతని కుటుంబంపై భౌతికంగా దాడి చేశాడు. ఇప్పుడు మనం చూసాము అవ్వ విషయంలోకి వచ్చేపాటికి ఇలా కాదు, యోగులాగా భౌతికంగా చేయాల. ఆ ఆత్మీయ దాడి ఎలా వచ్చింది? మనస్సు మీద వచ్చింది. మనస్సులో సాతాను పాపాన్ని ఆకర్షణీయంగా అవ్వకి చూపించి దేవుని మంచితనాన్ని ప్రశ్నించేలాగా, దేవుని ఆజ్ఞలను ప్రశ్నించేలాగా ఇలా చేశాడనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు విషయంలో కూడా మనం చూడొచ్చు, రాళ్లను రొట్టెలుగా మార్చమని ఆలయం పై నుండి తనను తాను దూకి ప్రపంచంలోని అన్ని రాజ్యాలను మరియు వాటి మహిమను పొందమని సాతాను యేసుక్రీస్తు ప్రభువును శోధించడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. పేతురు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అని చింతించమని మరియు యేసు కోసం అక్కడ ఉండడం కంటే తన సొంత భద్రతపై దృష్టి పెట్టమని సాతాను పేతురుని శోధించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్లో దాడి చేయబడిన వ్యక్తుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? సాతాను తరచుగా విషయాల ప్రారంభంలో దాడి చేస్తాడు. లోకం ప్రారంభంలో అవ్వపై దాడి జరిగింది, ఇంతకుముందు మనం చదివాం. హల్లెలూయా. యేసు తన పరిచర్య ప్రారంభంలో ఆయన దాడి చేయబడ్డాడు. మరియు పేతురు పరిచర్య యొక్క క్రొత్త దశ ప్రారంభంలో పేతురు దాడి చేయబడ్డాడు. అక్కడ యేసు భౌతికంగా కనిపించడు. మనం బైబిల్లోని వ్యక్తుల మాదిరిగానే ఉన్నాము. మనం తరచుగా కొత్త పరిచర్య, కొత్త ఉద్యోగం, సంబంధం యొక్క కొత్త దశ, వైవాహిక జీవితం వంటివి, లేదా చెడు అలవాటు, లేదా పాపం నుండి విడుదల పొందే కొత్త ప్రయత్నం ప్రారంభంలో ఆత్మీయ దాడిని అనుభవించడం జరుగుతుంది. ఆమేన్ చెప్దాం. మనం బలహీనంగా ఉన్నప్పుడు సాతాను తరచుగా దాడి చేస్తాడు. ఎలాగంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదువుదాం. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. 9 మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఆమేన్ చెప్దాం. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది గర్జించే సింహంలా ఎవరిని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. గుంపులోని బలమైన జంతువు కోసం దూసుకుపోతున్న సింహాలు ప్రయత్నించవు. ఎందుకంటే అవి బలహీనంగా ఉన్న జంతువు కోసం వెళ్తాయి, బలంగా ఉన్న జంతువు కోసం వెళ్ళవు. సాతాను కూడా అంతే. గుంపు నుండి వేరు చేయబడిన వ్యక్తి కోసం దాడికి గురయ్యే అవకాశం ఉంది. నువ్వు మంచి సావాసంలో ఉన్నంత వరకు అపవాది నిన్నేం చేయలేడు. బలమైన సావాసంలో ఉన్నంత వరకు ఆ సావాసం నుండి బయటకు వచ్చినప్పుడే అపవాది దాడి చేస్తాడు. అంటే ఎలాగంటే మన జీవితంలోని వివిధ దశల్లో మనం చాలా నిరుత్సాహంగా, లేదా ఒంటరిగా, లేదా అనారోగ్యంతో, లేదా ఏదో ఒక విధంగా
బలహీనంగా ఉన్నప్పుడు, మనం దాడికి ఎక్కువగా సిద్ధంగా ఉన్నప్పుడే బైబిల్లో మనం దీన్ని చూస్తాం. 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు సాతాను యేసుపై దాడి చేశాడు, ఆత్మీయ దాడి. యేసును పరీక్షిస్తున్నప్పుడు పేతురుపై దాడి చేశాడు. మరియు వారి పరిచర్య కోసం ప్రతిదీ దక్షిణ దిశగా వెళ్తున్నట్లు అనిపించింది. ఆమె చెప్దాం, సాతాను దాడి చేస్తే మనం చెడ్డ క్రైస్తవుడని సంకేతం కాదు, దానికి అర్థం అది కాదు. ఆమె చెప్దాం, కొన్నిసార్లు మనం శోధనతో పోరాడుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం, నేను చాలా చెడ్డ క్రైస్తవుని, చాలా చెడ్డ వ్యక్తిని అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఈ జీవితంలో మనకు పరీక్షలు ఉంటాయని యేసు మనకు చెప్పాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఆ వాక్యం మనం అందరం పాపులని చెబుతుంది. నిజం ఏంటంటే మనం చనిపోయే రోజు వరకు శోధింపబడతాం. అంటే మరియు మనం చనిపోయే రోజు వరకు శోధనకు లోనవుతాం. అవును, మనం మన పాప రంగాల్లో వృద్ధి చెందడానికి మరియు విజయం సాధించడానికి కృషి చేయాలి. కానీ మనం యేసును ముఖాముఖిగా చూసే వరకు మనం పరిపూర్ణ కాలేమని కూడా గ్రహించాలి. సాతాను తరచుగా విశ్వాసంలో బలంగా ఉన్న వారిపైనే దాడి చేస్తాడు. ఈ ఆత్మీయ దాడి సాతాను సమాన అవకాశాల దాడి చేసేవాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు అతను మనపై దాడి చేస్తాడు, కానీ మనం బలంగా ఉన్నప్పుడు కూడా మనపై దాడి చేస్తాడు. బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేస్తాడు, మనం విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు కూడా దాడి చేస్తాడు. ఎలాగనంటే, ఎందుకంటే బలవంతులు బలహీనంగా మారాలని సాతాను కోరుకుంటాడు. బైబిల్లో సాతాను దాడి చేసిన వ్యక్తులను చూసినట్లయితే పేతురు, అవ్వ, యోబు మరియు యేసుక్రీస్తు ప్రభు కూడా, వారందరూ తమ విశ్వాసంలో బలంగా ఉన్నవారే. యేసుక్రీస్తు బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి, శరీర రూపంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు. మరి మనం చూసాం ఆయన ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి. మరి ఆయన మీద సాతాను దాడి జరగలేదా? ఆత్మీయంగా జరిగింది, మనకి జరుగుతాయి. అయితే వారందరూ తమ విశ్వాసంలో బలంగా ఉన్నవారే మరియు దేవునితో సన్నిహితంగా నడిచిన వ్యక్తులే. యోబు కానీ, పేతురు కానీ, అవ్వ కానీ, యేసుక్రీస్తు ప్రభు కానీ అందరూ. ఆమె చెప్దాం, సాతాను అబద్ధాలను మరియు ఖండనను ఆయుధంగా ఉపయోగిస్తాడు. అబద్ధాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10 ఒకసారి చదువు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు గట్టిగా ఆమేన్ చెప్దాం. మనకు సాతాను సహోదరులను నిందించేవాడని చెబుతుంది. యోహాను సువార్త 8:44 ఏమని రాయబడింది? అతను అబద్ధాలకు తండ్రి అని చెబుతున్నాడు. అతను అబద్ధాలను మరియు ఖండనను ఆయుధాలుగా ఉపయోగిస్తాడు. అందుకే మన మనస్సులను పునరుద్ధరించుకోవడం చాలా ముఖ్యం. ఆ అబద్ధాలను మరియు ఖండనను మన వ్యవస్థ నుండి తొలగించడానికి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఆత్మీయంగా. కొన్నిసార్లు మనం చాలా కాలం పాటు బాధపడతాం మరియు దేవునికి దగ్గరగా ఉన్నట్లు అనిపించదు ఆత్మీయ దాడికి గురైన వ్యక్తికి. సాతాను యోబుపై దాడి చేసినప్పుడు యోబు చాలా కాలం బాధపడ్డాడు. అతను మొదట బలంగా ఉన్నాడు, కానీ తర్వాత తడబడ్డాడు. మనం శాశ్వతంగా ఉండే పరీక్ష ద్వారా వెళ్ళినప్పుడు అది తరచుగా మనకు అలా జరుగుతుంది. దేవుడికి మనం దూరం అయిపోయామేమో అన్నట్లుగా, దేవుడు మనకి దగ్గరగా లేడన్నట్లుగా. కానీ అది కొనసాగుతూనే ఉన్నప్పుడు మనం ఆశను కోల్పోవడం ప్రారంభిస్తాం. ఆ శ్రమ, కష్టం, ఆ బాధ అలా యోబు జీవితంలో వచ్చినట్టుగా వేరే కారణాల ద్వారా వచ్చినప్పుడు అప్పుడే మనం పట్టుదలతో మనం స్థిరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది చేయడం కష్టమే అయినప్పటికీ సాయం కోసం దేవుని వైపు మరియు ఆయన వాక్యం వైపు వెళ్ళాలి. ఆ కష్టం కొనసాగుతూనే ఉన్నా, ఆ బాధ కొనసాగుతూనే ఉన్నా మనం దేవుడి వైపు మళ్ళాలి, దేవుడిలో స్థిరంగా ఉండాలి. ఆ వాక్యంలో మనల్ని మనం కట్టుకోవాలి.
మనం ఒక్కరమే ఇలాంటి ఆత్మీయ దాడి గుండా వెళ్ళడం కుదరదు. మనం ఒక్కరే దీని గుండా వెళ్ళడం లేదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కరమే దీని గుండా వెళ్ళడం లేదు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాం, మరియు మన స్నేహితులు కష్టపడుతున్నట్లు మనం చూడనందున మనం మాత్రమే పరీక్షలు, శోధనలు మరియు పోరాటాల ద్వారా వెళుతున్నాం అనుకుంటాం. ఇతరులకు ఎవరికి రాట్లా, నాకే ఉన్నాయి అనుకుంటాం. ఆమె చెప్దాం. సాతాన్ని ఎదిరించమని, మన విశ్వాసంలో దృఢంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా మన సోదర భావం అంటే అందరూ కూడా ఒకే రకమైన బాధలు అనుభవిస్తున్నారని తెలుసుకుని చెబుతుంది. ఆమె చెప్దాం. ఇంతకుముందు మనం చదివాం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి మనం బాధను చూడకపోయినా అది జరుగుతోంది. ప్రజలు ఎల్లప్పుడూ తమ పోరాటాలను ప్రసారం చేయరు కాబట్టి మీరు ఒక్కరే అని మీరు భావిస్తే నిరుత్సాహపడొద్దు అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్దాం. మన చాలా మంది సహోదరులు ఎదుర్కొంటున్నారు ఈ బాధలు, కానీ బయట కనబడట్లా కొందరు. అంతే, బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆమె చెప్దాం. ఏమని దేవుడు మాట్లాడాడు? లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని దేవుడు మాట్లాడాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9లో. అందరికీ ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళ పోరాటాలు వాళ్ళకు ఉన్నాయి. పోరాటం లేని వాళ్ళు, ఆత్మీయదాడి లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎక్కువగా నాకే ఉంది అనుకుంటున్నారు. అలా నిరుత్సాహపడొద్దు దయచేసి. ఆమె చెప్దాం. ఆత్మీయ దాడి, ఇలాంటి ఆత్మీయ దాడిని ఎలా ఎదుర్కోవాలంటే, ఆత్మీయ దాడిని అనుభవించడం నిరుత్సాహపరిచినప్పటికీ ఇది ఎదగడానికి కూడా ఒక మంచి అవకాశం. హల్లెలూయా. మనం ఎదగాలంటే మనం పోరాడాలి. బైబిల్లోని ఆత్మీయ దాడికి సంబంధించిన 4 ఉదాహరణ ఆధారంగా ఆత్మీయ దాడిని నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఫస్ట్, ఆత్మీయ దాడిని మనం ఎదుర్కోవాలంటే బైబిల్లో ఉన్న దేవుని వాక్య లేఖన భాగాలను ఉపయోగించాలి. యేసు కూడా అదే చేశాడు. సాతాను తనను శోధించిన ప్రతిసారి యేసు లేఖనాలతో సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనము ఏ ప్రాంతంలో దాడి చేయబడినా సహాయపడడానికి మనకి బైబిల్ వచనాలు కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆలోచనలు మన తలల్లోకి వచ్చినప్పుడు మనం వాటిని బైబిల్ వచనాలతో ఆ ఆత్మీయ దాడిని ఎదుర్కోవచ్చు. ఆ సాతాని క్రియలు నాశనం చేయొచ్చు. ఆమె చెప్తాను. మన మీద మనం జాలి పడకుండా ప్రయత్నించాలి. రెండవది, ఆత్మీయ దాడి మనకు జరుగుతున్నప్పుడు మన మీద మనం జాలి పడకూడదు. ప్రతిదీ తప్పుగా జరుగుతున్నప్పుడు మన మీద మనం జాలి పడడం సులభం. కానీ యోబు గురించి ఆలోచించినట్లయితే, మొదటి చెడు సంఘటన జరిగిన తర్వాత యోబు ఇలా అన్నాడు: ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసివేశాడు, ప్రభు నామం స్తుతింపబడును గాక అని. యోబుకు మొత్తం చిత్రం అర్థం కాలేదు. దేవుడు కాదు, సాతాను ప్రతిదీ నాశనం చేశాడు అక్కడ. కానీ అతనికి సరైన వైఖరి ఉంది. విషయాలు తప్పుగా జరుగుతున్నప్పుడు కూడా అతను దేవుణ్ణి విశ్వసించడం మరియు ఆయన ఆరాధించడం కొనసాగించాడు. ఇది సరైన వైఖరి. పరిస్థితులు ఎలా జరుగుతున్నప్పటికీ, ఎటువంటి ఆత్మీయ దాడి గుండా వెళ్తున్నప్పటికీ దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి కనపరచడం, దేవుణ్ణి ఆరాధించడం యోబులా మనం చేయాలి. అలా ఆత్మీయ దాడిని మనం ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఆత్మీయ దాడి గురైనప్పుడు మనం సంఘాన్ని వదిలి వెళ్ళకూడదు. ఈ ఆత్మీయ దాడిలో సంఘం మనకి చాలా బలాన్ని ఇస్తుంది. పేతురు క్రీస్తును తిరస్కరించిన తర్వాత తాను విఫలమయ్యానని భావించి సంఘాన్ని వదిలి వెళ్ళడం సులభం అని మనం అనుకోవచ్చు. యోబు సంఘాన్ని వదిలి వెళ్ళడం కూడా సులభం. ఎందుకంటే తోటి విశ్వాసులు అతనికి సాయం చేయడానికి వచ్చినప్పుడు వారు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. 23 అధ్యాయం 4 నుంచి 23 అధ్యాయాలు మనం చూసినట్లయితే, ఇవన్నీ ఇంటి దగ్గర చదివితే బెటర్. ఇక్కడ నిజం ఏంటంటే, వాళ్ళు మనకు ఒకరికొకరు అవసరం. ఆదరణ కొరకు, ఐక్యత కొరకు. మనం ఏకైక ఎంపిక అపరిపూర్ణ క్రైస్తవులతో సహవాసం చేయడం, మరియు మనం అపరిపూర్ణ క్రైస్తవులుగా ఉండడం. పరిపూర్ణ సంఘం లేదు, కానీ మనకు ఇప్పటికీ సంఘం అవసరం. తమ గుంపులను వదిలి వెళ్ళే అడవి జంతువులు దాడికి గురవుతాయి. మరియు మనం ఇతర విశ్వాసులతో క్రమం తప్పకుండా సహవాసంలో లేనప్పుడు కూడా మనం దాడికి గురవుతాం. మనం ప్రతిదీ పంచుకోగల వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ముఖ్యం. అందుకే సంఘంతో ఉండడం ముఖ్యం. సంఘ ప్రార్థనలు మనకి ముఖ్యం. గట్టిగా ఆమె చెప్పండి. గుంపు నుండి వేరైపోయినటువంటి జంతువుని ఏదైనా దాడి చేస్తుంది. సంఘం నుండి వేరైపోయిన సభ్యుని ఈజీగా అపవాది మింగుద్ది.
మనం ఎంత భయంకరమైన క్రైస్తవులో చెప్పుకోవసరం లేదు, మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం లేదు ఆత్మీయ దాడిని ఎదుర్కోవడానికి. సాతాను పరిశుద్ధులు నిందిస్తున్నాడని ప్రకటన 12:10 చదివాం మనకి. కాబట్టి మనం శోధనకు లొంగిపోయినప్పుడు మనల్ని మనం నిందించుకోకూడదు. ఏమని చేయాలన్నాడు దేవుడు? నేను ఎంత చెడ్డ వ్యక్తిని అలా అనుకోకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. నేనేమి చేయలేకపోతున్నాను అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆమె మన పాపాలను ఒప్పుకుని ముందుకు సాగాలి. క్రీస్తులో ఎటువంటి శిక్ష లేదని రోమపత్రిక 8:1 ఉంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని. మరియు మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మనకు క్షమిస్తాడని 1 యోహాను పత్రిక 1:9 చెప్పబడింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మన స్నేహితులు చెప్పేవన్నీ కూడా, సహోదరులు చెప్పేవన్నీ కూడా నమ్మకూడదు. గట్టిగా ఆమె చెప్పు. యోబు స్నేహితులు మనం గుర్తు చేసుకున్నట్లయితే వారి దేవుని మాటలు అతనికి చెప్పడం లేదు. చాలామంది సహోదరులు దేవుడి మాటలు చెప్పరు. మనకి సలహా అడగడం మరియు క్రైస్తవ పుస్తకాలు చదవడం మంచిది, కానీ మనం విన్న ప్రతిదాన్ని, అంటే బైబిల్లో విన్న దాని ద్వారా జాగ్రత్తగా పరిశీలించి అది సత్యానికి అనుగుణంగా ఉందో లేదో చూడాలి. ప్రతిదీ మనం వినేసేసి అలాగే అని నిర్ణయం చేసుకోకూడదు. ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్న దాంతో సహా బైబిల్లో ఇలా ఉందా లేదా అని మనం పరిశీలించాలి. గట్టిగా ఆమె చెప్పడం. దేవుడి దగ్గర మనం ఏది దాచకూడదు. గట్టిగా ఆమె చెప్పడం. మనం పాపంతో లేదా సందేహంతో పోరాడుతున్నప్పుడు తరచుగా దేవుడిని తప్పించుకోవాలని అనిపించే మనసు వస్తుంది. అది ఆత్మీయ దాడిలో మనం అనుకుంటాం, నేను మొదట నన్ను నేను సరిదిద్దుకుంటాను, తర్వాత నేను దేవుని వద్దకు వెళ్తాను అని. సాతాను మనం చేయాలనుకుని కోరుకునేది కూడా అదే. ఫస్ట్ నువ్వు సరి చేసుకో, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. అస్సలు వెళ్ళకుండా ఉండడానికి అనమాట. అలాగే ఏం చేస్తాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి మాటలే కాకుండా, ఎందుకంటే అది దేవుడి నుండి మనకు అవసరమైన సహాయం పొందకుండా చేస్తుంది అనమాట. నువ్వు మారలా, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలని సరిపోవాలి. యేసు మనం ఏమి అనుభవిస్తున్నామో అర్థం చేసుకుంటాడని హెబ్రీ పత్రిక 4:15-16 తెలియజేస్తున్నాం. ఒకసారి చదువు. హెబ్రీ పత్రిక 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మనవల్లే శోధింపబడినాను. ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదుము. ఆమేన్ చెప్దాం. సో ఎందుకంటే ఆయన కూడా ఒకే రకమైన శోధనలు అనుభవించాడు. సహాయం కోసం మనం తన వద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మీయ దాడిని ఈ విధంగా ఎదుర్కోవచ్చు. మన మనస్సును పునరుద్ధరించుకోవడం ద్వారా, సత్యంతో అబద్ధాలని ఎదిరించడం ద్వారా ఆత్మీయ దాడిని ఎదుర్కోవచ్చు. మన రోజువారీ సమస్యలపై సహాయం మరియు దృక్పథం కోసం మనం ఎంత త్వరగా దేవుని వద్దకు వెళ్తే అంత మంచిది. ఎందుకు దేవుడికి పాడి కూడా కొంతమంది కళల ద్వారా కలత చెందుతూ ఉంటారు. వెంటనే ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన దాన్ని త్వరగా అధిగమించడానికి సహాయం చేస్తారు. పూర్తిగా నిరుత్సాహపడకుండా దేవునికి పూర్తిగా స్థానం ఇవ్వాలి. ఆమె చెప్దాం. మన మనసంతా దేవుడితో సత్యాలతో నింపబడాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఇంకా దేవుడు మనకు అవసరమైన సమయంలో దేవునితో సాధారణం కంటే ఎక్కువ సమయం గడపాలి. ఆత్మీయ దాడిని ఎదుర్కోవడానికి 1 గంట గడిపేది 2 గంటలు ఇంకెక్కువ గడపడం. అట్లా యేసు తన పరిచర్యలో దేవునితో అన్ని రకాల రాత్రంతా ప్రార్థన చేశాడు. అలాగే ఇంకా మనం చూడొచ్చు, ఆయనతో అదనపు సమయం అవసరమైంది. మనం తీవ్రమైన పరీక్ష లేదా శోధన ఉండ వెళ్తుంటే ఆయనకు దగ్గరగా ఉండడానికి మరియు ఇంకా దేవుని బిడ్డలకు ఎదగడానికి మరియు పరిణితి చెందడానికి మనకు సాధారణం కంటే ఎక్కువ సమయం అవసరం. ఆత్మీయ దాడిని ఎదుర్కొంటున్న వ్యక్తులు మరి ఎక్కువగా దేవుడితో సమయం గడిపే వారంగా ఉండాలి, మామూలు కంటే కూడా. అలాగే ప్రతిఘటించాలి ఆత్మీయ దాడిని. చాలా సంవత్సరాలు చూడండి ఎలాగంటే, మనం ప్రతిదీ కూడా యాకోబు పత్రిక 4:7 చెప్పబడింది ఎలా ప్రతిఘటించాలో సాతాని క్రియలను, ఆత్మీయ దాడిని. చదవండి యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవు. దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతామని చెప్దాం. సో ఈ విధంగా సులభంగా మనం సాతాన్ని ఎదిరించవచ్చని, ఆత్మీయ దాన్ని ఎదుర్కోవచ్చని దేవుడు మాట్లాడుతుంది. అంతేకాదు ఎఫెసీ పత్రిక 6:10-20 కూడా ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుని మనం ఏ విధంగా ఆత్మీయ దాన్ని ఎదుర్కోవచ్చో దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. అన్ని శోధనలు, అన్ని పోరాటాలు, అన్ని దాడులు సాతాను నుండి రావు.
ఆమె చెప్తాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది పరీక్షలు మరియు శోధనలు, అన్ని రకాల కారణాలు, రకరకాల పోరాటాలు మనం నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే అన్ని రకాల పోరాటాలు, అన్ని రకాల పరీక్షలు, అన్ని రకాల సమస్యలు కేవలం సాతాను నుండే రావు. మనం చేసుకునేవంటాయి, లోపల నుంచి వచ్చేవంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఆమె చెప్దాం. అన్నిటికీ పరిష్కారం దేవుని దగ్గరికి వెళ్ళడమే, దేవునికి లోబడ్డమే. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం అందరం చేయగలిగేది సహాయపడే కొన్ని బైబిల్ అధ్యయనాల్లో మనం చూసినట్లయితే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళి అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఒకటే, ఆత్మీయ దాడిని ఎదుర్కోవడానికి దేవుడి వద్దకు మనం రావాలి, లోబడాలి. ఆయన చెప్పిన విధంగా దేవుని వాక్య లేఖనాలతో వాటిని, ఆ ఆత్మీయ దాడిని కలిగిస్తున్న వాటిని, ఈ మనసులో కలుగుతున్న, భౌతికంగా కలుగుతున్న, శరీరం మీద కలుగుతున్న, ఏ రూపంలో ఎవరి జీవితాల్లో జరుగుతున్న ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఆత్మీయ దాడిని కలిగించే చాతుడి శక్తులు, చెల్లని శక్తులు, మాంత్రిక శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మనకి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఏ విధమైన అపవాది ఆలోచనల ద్వారా మనస్సు మీద దాడి చేసే ఆత్మీయ దాడిని కలిగించే కార్యాలన్నీ కూడా, శత్రుక్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ప్రార్థన చేద్దాం, ఆత్మీయ ప్రార్థన చేద్దాం. సాతానుడి దాడి చేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ విషయాల్లోనైనా బలహీనంగా ఉండి సాతాను దాడికి లోబడుతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న బలమైన విశ్వాసాన్ని దేవుని వాక్యము ద్వారా ఇప్పుడే ఆ బలహీనపరచబడుతున్న ప్రతి మానసిక స్థితిగతులన్నిటిలో ఇప్పుడే యేసుక్రీస్తు రక్తాన్ని, గొరిపిలేక రక్తాన్ని, కలువరి శిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. బలహీనపరిచే ఆత్మక్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. ఆత్మ సంబంధమైన దాడిని కలిగించేటటువంటి ఆ బలహీనపరిచే ఆత్మక్రియలని రాత్రికాల సమయంలో ఎవరు ఏలుబడి చేయకుండా, ప్రాణాత్మ ఆలోచన, తలంపుల ఉద్దేశాలు భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రికాల సమయంలో ఎక్కడ కూడా వారి మీద వారికే జాలి కలిగేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో వారి క్రియలు నిస్సత్వం చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్నారు యేసు నామములో. అబద్ధాలను నమ్మేలా చేస్తున్నటువంటి అపవాది క్రియలు ఎవరిలో దేవుని సత్యాన్ని నాయన దేవుని మర్మాలను గ్రహించనీయకుండా చేసే ఆ బలవంతుడి క్రియ అనేది కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఆ ఆత్మీయ దాడి క్రియలని నిస్సత్వం చేయబడును గాక. ఆమె ఈ రాత్రికాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. చాలా కాలంగా బాధపడుతూ దేవుని దగ్గరికి రాలేక చేస్తున్న బలవంతుడి క్రియలనేది కూడా ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్న పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నట్లుగా అనిపించే ఆత్మీయ దాడిని కనిపించే మంత్ర విద్యాత్మల క్రియ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ దాడిని కలిగించేటటువంటి ఒంటరిగా పోరాడుతున్నట్లుగా అనిపించే, ఒంటరితనాన్ని అనుభవించేలా చేసే ఆత్మీయ దాడిని థ్యాంక్ యూ లార్డ్. దేవుని సన్నిధిని అనుభవించని, దేవుని దగ్గరికి రాని కూడా చేస్తున్న బలవంతుడి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడును గాక. ఇప్పుడు ఆత్మీయ దాడిని కలిగించి నిస్పృహల్లోకి, నిరాశల్లోకి నడిపిస్తున్న బలవంతుడి క్రియలు ఇప్పుడే దేవుని శక్తిగల లేఖనాల ద్వారా ఆత్మీయ దాడిని ఎదుర్కొనేటటువంటి అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే దేవుడి శక్తిగల లేఖనాల్ని, అలాగే సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ఎవరిలో కూడా వారికి వారే దేవుడి దగ్గర నా తండ్రి సత్యాల్ని తెలుసుకొని కూడా చేస్తున్నా, మర్మాలు తెలుసుకొని కూడా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. దేవుడితో ఎక్కువ సమయం గడపడనీయకుండా ఆత్మీయ దాడిలో నాయన కృంగిపోయేలాగా, కృషించిపోయేలా చేసే బలవంతుడి క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మనసు పునరుద్ధరించబడని సత్యాల చేత అబద్ధాన్ని జయించి అభిషేకాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. శత్రు క్రియలను ప్రతిఘటించేటటువంటి, దేవునికి లోపడి అపవాదిని ఎదిరించే అభిషేకాన్ని
నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పుడే నా తండ్రి యాకోబు రాసినటువంటి పత్రికలో మీరు మాట్లాడిన విధంగా ప్రభా 4:17 ప్రకారం విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం. ఈ రాత్రి కావాల్సిన ప్రతి ఆత్మీయ దాడి క్రియలన్నింటినీ నజరుడైన యేసు నామములో అవ జీవితంలో యోబు జీవితంలో అయా యేసు నామములో నా తండ్రి ఇంకా మీ జీవితంలో ఏ విధంగా మాకు బయలుపరిచిన శక్తి గల లేఖనాలు ఉన్నారు అయా మాకు బయలుపరిచిన ప్రతి సత్యాన్ని మా జీవితంలో అనుసరించి నడుచుకోవడానికి కృప చెబుతున్నందుకే ఉండాలి. ఎక్కడ మా ఈ యొక్క ఆత్మీయ దాడులు కలిగించేటటువంటి శత్రు క్రియలు ఎక్కడ కూడా మా పొలిమేరల సరిహద్దులు పిల్లల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా కుటుంబాలని సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలు ఎక్కడాలాగి నజరుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో పొమ్మని అపవాది క్రియలని లాయపరచబడిలాగా యేసు నామములో వాటిని పారద్రోలుతున్నాం. అవి తిరిగి మళ్ళీ రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత కంచి వేసిన అగ్ని గంజల ప్రకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదల చేసిన హెబ్రీ 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహాన్ని కావల దూతలను ప్రాణాత్మదే ఆలోచన తలముల దేశాలు బిడ్డలు ప్రాణాత్మదే ఆలోచన తలముల దేశాలు చదువులు ఉద్యోగాలు వరాత్మ శారీరక మానసిక విరిచి నీవులు జీవులు సమస్తం చుట్టూ వస్తువులు అన్నింటి చుట్టూ కూడా వేసి రక్తం కంచి వేసిన కావల దూతలను విడుదల చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలసిన ప్రతి ఒక్కరిలో ఆత్మీయ దాడుల విషయాల్లో ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా అయా దేవుని శక్తి గల లేఖనాల ద్వారా బలపరచబడేలాగా ధైర్యపరచబడేలాగా మీరు కోరుకున్నటువంటి రీతిలో అయా యేసు నామములో దురాత్మ శక్తుల క్రియలన్నీ ప్రతిఘటించేటటువంటి అభిషేకంతో నింపినందులకే స్తోత్ర. అపవాదిని ఎదిరించే అభిషేకంతో నింపినందులకే స్తోత్ర. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన ధైర్యపు ఆత్మచేత మీరు నింపినందులకే లెక్కించాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన అందరి సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.